సిటీ కట్టి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చూశాడు కేసీఆర్. ఆయన అనుకున్నాడు మన దగ్గర డబ్బులు లేవు, రాజధాని కట్టలేడని. వాళ్ళ మీటింగ్లో కూడా చెప్పాడు భవిష్యత్తులో ఇది చూస్తే మనం ఒక చిన్న చెరువుకు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయాం. ఆయన దగ్గర చెరువులకు కాదు, రిజర్వాయర్లకు కాదు, కాలువలకు కాదు, కడాన అమరావతికి 35,000 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేశాడు. ఇది చూస్తే భవిష్యత్తులో అమరావతి హైదరాబాద్ కంటే మించిపోతుందని కుళ్ళు పట్టుకున్నదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కుట్ర మొదలుపెట్టాడు. ఆ కుట్రే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని వేల కోట్లు వచ్చాయి. మన దగ్గర డబ్బులు లేవు, మనం ఖర్చు పెట్టడం లేదు, కానీ వీళ్ళకి డబ్బులు వచ్చాయి. నరేంద్ర మోడీ పంపించాడు, కేసీఆర్ పంపించారు. ఒక్కొక్క అసెంబ్లీకి ఒక విడతగా 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎవడబ్బా సొమ్మిదని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. అవినీతి డబ్బులు, ప్రజల డబ్బులు మీ ఇష్ట ప్రకారం దోచుకుని మా మీద మీరు ఖర్చు పెడతారని అడుగుతున్నా. నిన్న మీరు చూశారు అతి దారుణం. ఢిల్లీకి వెళితే ఢిల్లీలో మన ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. దానికంటే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి పైన 31 కేసులు వేశారు. అఫిడవిట్లోనే ఉన్నాయి. 31 కేసుల పేపర్లన్నీ వచ్చాయి. నా మీద కూడా ఒక కేసు ఉంది. అతని పైన దేశంలో ఎన్ని నేరాలుంటే అన్ని నేరాల కింద సిబిఐ కానీ, ఈడీ కానీ, పోలీస్ స్టేషన్ కానీ అన్ని కేసులు ఉన్నాయి. నమ్మక ద్రోహం, కుట్ర, మనీ లాండరింగ్ అన్ని కేసులు పెట్టారు. నా మీద పెట్టండి. ఒకే ఒక కేసు ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందంటే బాబ్లీ కోసం పోతే మన భూమిలో నా మీద కేసు పెట్టారు తప్ప ఇంకోటి లేనే లేదని మీ అందరూ తెలియజేస్తున్నా. ఇది ఇంకో పక్క ఆయన వ్యక్తిత్వం. ఓసారి బాధేస్తుంది చెప్పుకోవాలంటే కూడా చిన్నతనం, బాగా చెడిపోయిన వ్యక్తి అతను, పద్ధతి లేని వ్యక్తి అతను. మొన్న కేసీఆర్ ఇద్దరు కలిసి హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంటే వాళ్ళు మనకు పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ పైన రేడ్ చేసి మన పార్టీ సేవామిత్ర డేటా అంతా దొంగిలించకపోయారు. దానికి సాకు ఏంటంటే మన గవర్నమెంట్ డేటా వాళ్ళ దగ్గర ఉందని చెప్పారు. మన గవర్నమెంట్ డేటా నీకేం పని? మా అధికారులు చెప్పారు మాకేం పోలేదు, మా డేటా మా దగ్గర ఉందంటే కాదు మీ డేటా పోయింది కాబట్టి మేము ఇంటర్ఫియర్ అయ్యామని కేసీఆర్ చెప్పే పరిస్థితికి వచ్చాడు. మొన్న ఢిల్లీకి వెళ్ళాడు. ఓట్లన్నీ తీసేస్తాం 40 లక్షలు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి 9 లక్షల ఓట్లు తీసేశాడు. మామూలుగా జోబులు కొట్టేవాళ్ళు చూసాం, భూములు కబ్జా చేసేవాళ్ళు చూసాం. ఓటు దొంగల్ని ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం తల్లి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ ఆటలు బయట చేయొచ్చుగా నా దగ్గర చేయలేరు. దానిపైన నేను గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు జైలు పోతారని భయం కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకోవద్దంటే వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడు నరేంద్ర మోడీ. కాపలా కాస్తున్నాడు దొంగలకి, నేరస్తులకి. ఆయన అడ్డం పడతాడు. మొన్నే మీరు చూశారు కోడి కత్తి కేసు. ఎంత కోడి కత్తి అమ్మడు, ఇంత కోడి కత్తి ఎంత రాద్ధాంతం చేశారో చూసారా మీరు? దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేస్తారు. ఎన్ఐఏ లా అండ్ ఆర్డర్ మంది వాళ్ళు వేయడానికే వీలు లేదు. అలాంటి ఎంక్వైరీ చేస్తారు. నిన్ననే వాళ్ళ ఇంట్లో చూసారా వివేకానంద రెడ్డి హత్య చూసారా మీరందరూ? మీకు పక్కన అవునా కాదు చూసి విన్నారా లేదా? చేతులు పైకి ఎత్తండి. అర్థం చేసుకున్నారా? ఇది కుటుంబంలో జరిగిన కుటుంబ సభ్యుల హత్య ఎవరా కాదా? అవునంటే చేతులు పైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు ఇంత ఘోరమా?
గుండెపోటుతో మరణించారని చెప్తారా మీరు? నెత్తెన కొడితే ఈ కత్తులన్నీ ఉపయోగిస్తే మెదడు బయటొచ్చి 4-5 లీటర్లు రక్తం వస్తే రక్తాన్ని కడిగేసి బెడ్షీట్ మార్చేసి ఇది గుండెపోటు మరణం అని చెప్పి దహనం చేయాలంటే వాళ్ళ మనుషులే కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇస్తే పోలీసులు పోస్ట్ మార్టంలో కాదు ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరన్నా చూస్తే మీకు అర్థం కాలేదు హత్య అని? చూసారా ఆ ఫోటోలో? ఏమనిపించింది మీకు? హత్య అనిపించిందా? గుండెపోటు అనిపించిందా? గుండెపోటు తల పగులుతుందా? రక్తం వస్తుందా? దానికి బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పారు తమ్ముళ్ళు. రక్తం ఎవరన్నా గుండెపోటు వస్తే బ్లడ్ వామిటింగ్స్ వస్తాయా? క్యాన్సర్ వస్తే వస్తుందేమో కానీ దీంతో రాదు. అలాంటి దుర్మార్గం చేసి సాయంత్రం ఒక లెటర్ పెట్టారు. ఏమని పెట్టారో చూసారా? డ్రామా మధ్యలో మేము చంపేసామన్నారు. చూసారా? తెల్లవారితో మేము ఉంటే సాక్షి పేపర్ పనికిరాని టీవీ, చెత్త టీవీ. ఇదే పని. ఆయన రాత్రి చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలో విషాదం, గుండెపోటు మరణం. ఈయనకు వచ్చినటువంటి గుండెపోటు ఆ సాక్షికి. చంపేసి గుండెపోటు కింద చిత్రీకరిస్తారు. సాయంత్రం ఏం చెప్పారు? ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఏముంది? డ్రైవర్ని తొందరగా రమ్మన్నారు, అతని కోపం వచ్చి నన్ను చంపబోతున్నాడు, ఆ తొందరలో లెటర్ రాశారని నెపాన్ని డ్రైవర్ మీద పెట్టడానికి చంపేటప్పుడు లెటర్ రాయించారంటే ఎంత దుర్మార్గమో తమ్ముళ్ళు మీరు ఆలోచించండి. మీకు బాధ అనిపించలేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత భార్యని కుమార్తెని చేతుల్లో పెట్టుకొని వేరే వాళ్ళు చంపారని మళ్ళా నాటకాలు ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆ విచారణ రాకూడదని ఆలోచిస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు. మనిషిని చంపడం ఎంత ముఖ్యమో, ఎంత నేరమో, ఆ మనిషి చంపేటప్పుడు అక్కడుండే సాక్ష్యాల్ని తారుమారు చేయడం కూడా అంతే నేరం. అలాంటి నేరానికి వీళ్ళు పాల్పడి 2 పనులు చేసిన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటి? బయట వస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది. మీ చిన్నాన్న చంపితేనే దిక్కు లేకపోతే మీ చిన్నాన్న హత్య చేసే మీరు రాష్ట్రంలో ఏం చెప్పగలుగుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే తల్లి మిమ్మల్ని చంపితే ఎవరన్నా పట్టించుకుంటారా? పోలీసులు రేపు పోలీసులను బెదిరించారు. అక్కడ ఎస్పీ ఉంటే ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఎంత గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ, పెద్ద నాయకుడు ఆయన. ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడంట, కాపలా కాస్తాడంట. ఎవడికి కాపలా? నేరస్తులకు కాపలా, అవినీతి పరులకు కాపలా. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడానికి నువ్వు చేసే పనులు తప్ప ఇంకోటి కాదు. అక్కడి నుంచి మీరు చూస్తే నిన్న మన ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మన మీద దాడి పెరిగింది, దేశం మీద దాడి పెరిగింది. నరేంద్ర మోడీ చాలా దుర్మార్గమైన వ్యక్తి, అమిత్ షా ఇంకా దుర్మార్గమైన వ్యక్తి. ఇద్దరు కలిసి దేశాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఢిల్లీలో ఏ పేపర్లో రాయడానికి వీలు లేదు, టీవీల్లో వేయడానికి వీలు లేదు, వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి వీలు లేదు, ఉద్యోగస్తులు స్వేచ్ఛగా ఉద్యోగం చేయడానికి వీలు లేదు, రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా స్వేచ్ఛగా పనిచేయడానికి వీలు లేదు. ఈరోజు మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు వస్తే ఏం మాట్లాడరు, వీళ్ళు ఇచ్చిన డబ్బులు. మన వాళ్ళు నిన్నే చూస్తే గుంటూరులో కూడా మన క్యాండిడేట్ పైన దాడి చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారు. కర్ణాటకలో మంత్రుల పైన దాడి చేస్తున్నారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఎన్నికల్లో కూడా మా మీద దాడులు చేస్తే ఎలాంటి న్యాయమో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జరగాలంటే ప్రజల్లో విప్లవం రావాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు చూశారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు. నేను టెక్నాలజీని తీసుకొచ్చి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి తమ్ముళ్ళు. నేనే అది ఆ సెల్ ఫోన్లు తెప్పించిన వ్యక్తిని, ప్రమోట్ చేసిన వ్యక్తిని. రేపో ఎల్లుండో మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి సెల్ ఫోన్లు కూడా ఇస్తున్న స్మార్ట్ ఫోన్. అక్కడి నుంచి మీరు
ఆ ఫోన్ పెట్టుకొని చంద్రన్న నాకు ఈ పని ఉందంటే ఓకే చెల్లమ్మ నేను చూసుకుంటా అని చెప్పి మీ పని చేసి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అన్ని పనులు ఒకటి రెండు కాదు అన్నీ చేస్తా. అలాంటి వ్యవస్థకు మనం శ్రీకారం చుడతా ఉంటే ఓట్లు తారుమారు చేసి ఎన్నికల్లో గెలిచి దేశాన్ని నాశనం చేయాలని వీళ్ళు చూస్తున్నారు. దానిపై నేను సుప్రీంకోర్టుకు వెళ్ళా. నేను అడిగింది ఏంటి, ఒకప్పుడు పోరాడాం, వీవీప్యాట్ను పెట్టారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఓటర్ మహాశయులకు అందరికీ చెప్తున్నా, మీరు ఏదైతే మీ అభ్యర్థికి మీరు ఓటుగానే ప్రెస్ చేస్తే, సైకిల్ గుర్తు మీద ప్రెస్ చేస్తే ఓటు పడి ఒక ప్రింటర్లో అక్కడి నుంచి ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో అభ్యర్థి పేరు అదే మరి సింబల్ రెండు ఉంటాయి. అది చూసిన తర్వాత మళ్ళా పోయి బ్యాలెట్ బాక్స్లో పడుతుంది. అది అట్లనే కాపాడుతారు. ఎవరన్నా అడిగితే కౌంటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము అడుగుతున్నాం, నాకు డౌట్ ఉంటే ఎన్నికలు అవుతాను, ఎవరికి డౌట్ ఉన్నా ఆ స్లిప్పులు కూడా కౌంటింగ్ చేయమంటే ఈరోజు కౌంటింగ్ చేయడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్తారు. దానిపైన ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు అభ్యంతరం ఏంటి, ఎన్నికలు అనేటివి ప్రజలు నమ్మాలి, రాజకీయ పార్టీలు నమ్మాలి, మేము ఎవరికి ఓటేసామో చూసుకునే అవకాశం ఉండాలి, నమ్మకంతో ఓటేయాలి తప్ప ఓటు చూడకుండా ఓటేపించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు అడిగే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇది కౌంటింగ్ చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకాన్ని కలిగించాలా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి అంటే ఎలక్షన్లు లేకుండా చేయాలని, రేపు రాబోయే అందరిపైన దాడులు చేయాలని, ఈ నరేంద్ర మోడీ పని చేయకపోయినా శాశ్వతంగా ఉండాలని, ఇది ఎక్కడ దుర్మార్గం అని నేను అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మన మీద దాడి ప్రారంభించారు, పర్వాలేదు, నేను ఎప్పుడూ భయపడను. తిరుపతిలో 2003లో 24 బాంబులు వేస్తే ఆ బాంబులకే భయపడిన వాడిని వీళ్ళకి భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రాణం ముఖ్యం కాదు, మనం అనుకున్న లక్ష్యం ముఖ్యం. నా లక్ష్యం చాలా స్పష్టం, దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను, ధర్మాన్ని కాపాడుతా, చట్టాన్ని గౌరవిస్తా, 24 గంటలు పనిచేస్తా, సంపద సృష్టిస్తా, మళ్ళీ నరసమ్మ లాంటి వ్యక్తులకి, మీలాంటి వ్యక్తులకి పూర్తిగా అండగా ఉంటా, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తా. అది నా డిటర్మినేషన్, అది వీళ్ళ కోపం. అమరావతి అభివృద్ధి అయితే కేసీఆర్కి భయం, హైదరాబాద్ ఎత్తిపోతుందని. ఒకప్పుడు బెంగళూరు కూడా అనుకున్నారు, ఏమీ చేయలేకపోయారు నన్ను. ఆ రోజు అభివృద్ధి చేశాను. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన నగరాల్లో 5 నగరాల్లో మన నగరం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనంతపూర్ జిల్లా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగాలు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, వ్యవసాయం, హార్టికల్చర్ అన్ని అభివృద్ధి చేస్తా. కానీ నాకు మీ దగ్గర నుంచి ఒకటి కావాలి. నేను ఇన్ని కష్టపడి పనిచేస్తే మీలో కొంతమందికి ఇంకా కులం ఉందంటే నాకు అర్థం కాల. ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి, కులం ఉందే ఒకరిద్దరికి, ఒకరిద్దరికి ఉంది. ఇప్పుడు రఘునారెడ్డి గారు ఇక్కడ మంచి వ్యక్తి, అవతల వాడి మారికి దుర్మార్గుడు కాదు, అవునా కాదా? అవతల వ్యక్తిని చూసారా మీరు ఎంత దుర్మార్గుడు? ఆ వ్యక్తిని చూస్తే మొత్తం కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్లో స్పోర్ట్స్ కోటాలో మేనేజ్ చేసి ఇన్స్పెక్టర్ పోస్ట్ సంపాదించుకున్నాడు. అనేకమైన అవినీతి ఆరోపణలో బళ్ళార్లో సిబిఐ తన ఆఫీస్ రైడ్ చేసింది.
భాస్కర్ నాయుడు అనే ఇన్స్పెక్టర్ బలయ్యాడు. ఇతను మాత్రం అబ్స్కాండ్ అయిపోయాడు. ఉద్యోగాన్ని తొలగించారు. కేసు ఇంకా విచారణలో ఉంది. జగన్ ఆస్తులకు ఇతను బెనామీ. ఇతను అంటే జగన్కు కూడా అన్ని ఆయన గుణాలే. నాయకుడికి తగ్గిన అనుచరుడు ఈ యొక్క శ్రీధర్ రెడ్డి. అదే మరిగా అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి వస్తాడు. అదే మరిగా మన రఘునాథ్ రెడ్డిలో మంచితనం, అచంచలమైన మంచితనం. అందరిని అజాశత్రు, అందరితో బాగుండాలనుకుంటాడు. ఒకరిద్దరు తప్పు చేస్తే గట్టిగా దండించలేడు. ఈ బలహీనత కూడా ఉంది మనిషిలో. అందుకనే కొంతమంది ఇష్టానుసారంగా చేస్తారు. అదే చెప్పా కారులో. రఘునాథరెడ్డి గారు నాయకుడు అంటే, నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేస్తున్నాడంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండు, నీ అంతు చూస్తానని దేశంలో నేను ముందుకు పోయానంటే భయం అనేది నా జీవితంలో లేదు. ధర్మాన్ని కాపాడడానికి చట్ట ఉల్లంఘన చేసిన దుర్మార్గులపైన ఒంటికాలతో పోతా. మళ్ళా నాకు హత్యలు తెలియవు తల్లి చెల్లమ్మలో, మీరు గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో హత్య అనే మాటే తెలియదు. పరిటాల రవీందర్ని అతి దారుణంగా చంపిన 145 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నా. మళ్ళీ ఈరోజు ముఠాలు పూర్తిగా అణిచివేసి, రౌడీజాన్ని అణిచివేసి మీకు శాంతినిచ్చిన వ్యక్తిని నేను తప్ప, ప్రశాంతత ఇచ్చిన వ్యక్తి తప్ప ఎప్పుడూ మద్రసు నేను చేయను. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు మీకు కులం కావాలా, నీళ్లు కావాలా, ఏం కావాలా తమ్ముళ్ళు? కులం పేరు తీసుకొని చీకొట్టాల్సిన అవసరం ఉందా లేదా? నేను కులం చూసి పనులు చేశానా? కులం చూసి నీళ్లు ఇస్తున్నానా? బుక్కరాయపట్నంలో నీళ్లు అందరూ తాగారా లేదా? ఎందుకు మళ్ళీ ఈ కులం వచ్చింది? అదే నేను అడుగుతున్నా. మతం, కులాలు మనం క్రియేట్ చేసుకున్న వ్యవస్థలు తప్ప ఇంకోటి కాదు. నాకు ఒకసారి ఆ మాట అంటే నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక పక్క కృష్ణప్ప ఉన్నాడు, పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నాడు కృష్ణప్ప ఉన్నాడు. ఒక పక్క రఘునాథరెడ్డి గారు ఉన్నారు. నేను శాశ్వతంగా అందరి వాడిగా ఉండాలనుకుంటున్నాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తికి, ఒక సమాజాని కోసం కాకుండా రాష్ట్రంలో శాశ్వతంగా అందరి వాడిగా మిగిలిపోవాలని, 5 కోట్ల మంది వాడిగా ఉండాలని నా ఆలోచన. నేను చేసే పనులు 5 కోట్ల మందికి ఉపయోగపడాలి. తద్వారా ఈ రాష్ట్రం బాగుపడాలి. నేను ఆలోచన నేనుంటే కావాలని కులాలు తీసుకొచ్చి గ్రామాల్లో విభజన చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన స్థలంలో ఉన్నాం, పుట్టపర్తిలో. ఆ రోజు స్వామి ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి ఒక స్పిరిచువల్ సెంటర్గా, ఎవరికి బాధ ఉన్నా వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ యొక్క సమస్యలను నివృత్తి చేసే కేంద్రంగా ఈ పుట్టపర్తి ఉంది. దీనికి మనస్ఫూర్తిగా నేను ఒకటే చెప్తున్నా, ఈ పుట్టపర్తిని రేపు రాబోయే రోజుల్లో ఒక బ్రహ్మాండమైన స్పిరిచువల్ సెంటర్గా నేను తయారు చేస్తాను.